గుడ్ ఈవినింగ్ ఎవరివన్. వెంకటేష్ స్క్రీన్ షేర్ చేయండి. ఓకే, సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? వెండార్ క్యాష్ డిస్కౌంట్స్. వెండార్ క్యాష్ డిస్కౌంట్స్. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ని వెండార్ క్యాష్ డిస్కౌంట్ అనే దానికన్నా పేమెంట్ టర్మ్స్ అంటారు. పేమెంట్ టర్మ్స్. క్యాష్ డిస్కౌంట్స్ ఎలా అప్లికబుల్ అవుతాయి? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్స్. క్యాష్ డిస్కౌంట్ అనేది పేమెంట్ టర్మ్స్ ని బేస్ గా చేస్తూ రిఫ్లెక్ట్ అవుతాయి. క్యాష్ డిస్కౌంట్స్ అనేవి వెండార్ క్యాష్ డిస్కౌంట్ ఆర్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఏదైనా సరే పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే, మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి. 1 minute. క్యాష్ డిస్కౌంట్ అంటే అసలు ఏంటి? వెండర్ అనేవాడు వెండార్కి కంపెనీ పేమెంట్ చేస్తుంది. వెండార్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు, సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఓకే, రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు, సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు, సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. సో వీళ్ళు వెండార్స్ అంటారు. వెండార్స్కి పేమెంట్ చేస్తాం. కంపెనీ వాడు పేమెంట్ చేస్తాడు. సో 1 lakh రూపీస్ పేమెంట్ చేయాలి వెండార్కి. ఒక 14 days ఎగ్జాంపుల్, ఒక 10 days లో పే చేస్తే ఒక 3% క్యాష్ డిస్కౌంట్ ఇస్తాడు. వెండార్ అనేవాడు కంపెనీ క్యాష్ డిస్కౌంట్ ఇస్తాడు. 20 days లో పే చేస్తే 2% క్యాష్ డిస్కౌంట్ ఇస్తాడు. సో వీటిని ఏమంటారంటే పేమెంట్ టర్మ్స్ అంటారు. ఈసీసీ అయినా S/4HANA అయినా బోత్ ఆర్ సేమ్ టు సేమ్. 99% ఒకేలా ఉంటాయి. 99% ఒకేలా ఉంటాయి. 99% ఒకేలా ఉంటాయి. ఈసీసీ S/4HANA బోత్ ఆర్ సేమ్. సో వెండార్ క్యాష్ డిస్కౌంట్స్ అని చెప్పొద్దు. మీరు ఏం చెప్పాలంటే పేమెంట్ టర్మ్స్ అంటారు ఈ కాన్సెప్ట్ ని. క్యాష్ డిస్కౌంట్స్ ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్స్. క్యాష్ డిస్కౌంట్స్ ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్స్. పేమెంట్ టర్మ్స్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. ఇన్వాయిస్ డ్యూ డేట్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. పేమెంట్ టర్మ్ అంటే ఇన్వాయిస్ డ్యూ డేట్ ని క్యాలిక్యులేట్ చేస్తాము. ఇన్వాయిస్ డ్యూ డేట్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. పేమెంట్ టర్మ్ అనేది పేమెంట్ టర్మ్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. పేమెంట్ టర్మ్స్ ఎక్కడ యాడ్ చేసాం? ఎవరికైనా గుర్తుందా? పేమెంట్ టర్మ్స్ ఎక్కడ యాడ్ చేసాము? వెండార్ మాస్టర్ డేటాలో అసైన్ చేసాం. అట్ ది టైమ్ ఆఫ్ వెండార్ మాస్టర్ క్రియేషన్ వీ కెన్ స్పెసిఫై ది పేమెంట్ టర్మ్స్. కస్టమర్ మాస్టర్ డేటాలో కూడా అసైన్ చేసాం. అట్ ది టైమ్ ఆఫ్ కస్టమర్ మాస్టర్ డేటా క్రియేషన్ we can specify the payment terms. Payment term calculate the invoice due date. During the implementation project, we can configure different types of the payment terms based on the client requirement. Based on the client requirement, at the time of implementation project or during the implementation project, we can configure the different types of the పేమెంట్ టర్మ్స్. ఎగ్జాంపుల్ 15 days పేమెంట్ టర్మ్, 20 days పేమెంట్ టర్మ్, 30 days పేమెంట్ టర్మ్, 40 days పేమెంట్ టర్మ్. సో ఈ పేమెంట్ టర్మ్స్ అనేవి కాన్ఫిగరేషన్ చేస్తాం. ఈ పేమెంట్ టర్మ్స్ ని వెండార్ మాస్టర్లో అసైన్ చేస్తాము, కస్టమర్ మాస్టర్ డేటాలో కూడా అసైన్ చేస్తాం. వెళ్ళండి SAP ఓపెన్ చేయండి. XK02 వెండార్ చేంజ్ టీ కోడ్ ఏంటి? XK02 ఇవ్వండి.
XK02 వెండార్ చేంజ్. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, వెండార్ తీసుకోండి, ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వాలి, ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వాలి, తర్వాత వెండార్ ఇవ్వాలి. మీకు ఈజీగా యాడ్ అవుతుంది. సరే, ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ యాడ్ చేయండి. ఎంటర్ చేయండి. చూసారా, పేమెంట్ టర్మ్ డ్రాప్ డౌన్ చేయండి. పేమెంట్ టర్మ్ 0001 ఇచ్చాం, 0001. సో పేమెంట్ టర్మ్స్ చాలా ఉన్నాయి. 0001, 0002, 0003, 0004, 0005 ఇవన్నీ పేమెంట్ టర్మ్స్. సో 0001 అంటే మీనింగ్ ఏంటి? వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, వెంటనే డ్యూ అవుతుంది. 0002 అంటే 14 డేస్లో కంపెనీ వాళ్ళు వెండార్కి పేమెంట్ చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్ అనేది ఇస్తాడు. కంపెనీ వాళ్ళు వెండార్కి పేమెంట్ చేయాలి, రా మెటీరియల్ సప్లై చేస్తాడు వెండార్ అనేవాడు, లేదంటే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు వెండార్ అనేవాళ్ళు. చేసినప్పుడు విత్ ఇన్ 14 డేస్లో పేమెంట్ చేస్తే, విత్ ఇన్ 14 డేస్లో వెండార్కి పేమెంట్ చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్ అనేది కంపెనీకి ఇస్తాడు. 30 డేస్లో పే చేస్తే 2% ఇస్తాడు. తర్వాత అయితే ఏముండదు. దీని 0002 ఇది ఒక పేమెంట్ టర్మ్. 0003 ఇక్కడ కూడా డిఫరెంట్ పేమెంట్ టర్మ్స్ ఉన్నాయి చూడండి. అంటే వెండార్కి పేమెంట్ చేస్తే ఎంత ఎర్లీగా పేమెంట్ చేస్తే అంత డిస్కౌంట్ అనేది ఇస్తాడనమాట. సో ఇది కంపెనీకి వెండార్కి ఉన్నటువంటి ఒక అగ్రిమెంట్. సో ఈ పేమెంట్ టర్మ్ని బేస్గా చేసుకుని డ్యూ ఆర్ ఓవర్ డ్యూ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. వెండార్ మాస్టర్ డేటాలో అసైన్ చేస్తాం. వెండార్ మాస్టర్ డేటాలో పేమెంట్ టర్మ్ని అసైన్ చేస్తాం. పేమెంట్ టర్మ్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. సో ఇక్కడ 0001 అంటే ఇమీడియట్లీ మనకి వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1Nలో బెల్ సింబల్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎలా వస్తుంది? ఈ పేమెంట్ టర్మ్ని బేస్గా చేసుకుని వస్తుంది. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5NNలో కూడా డ్యూ ఆర్ ఓవర్ డ్యూ బెల్ సింబల్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. Payment term calculate the invoice due date. During the implementation project, we can configure the different types of the payment terms. Clear? 0001, 0002, 0003, 0004 చాలా ఉన్నాయి. ఇది వెండార్ మాస్టర్ డేటాకి అసైన్ చేస్తాం. దీన్ని బేస్గా చేసుకుని డ్యూ ఆర్ ఓవర్ డ్యూ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే కస్టమర్ చేంజ్ టీ కోడ్ ఏంటి? XD02. సో కస్టమర్ ఇవ్వండి. కన్నీ చేయండి. కంపెనీ కోడ్ డేటాకి వెళ్ళండి. పేమెంట్ టర్మ్స్ క్లిక్ చేయండి. 0001 డ్రాప్ డౌన్ చేయండి. సో వెండార్ మాస్టర్ డేటాలో పేమెంట్ టర్మ్ అసైన్ చేసాం. కస్టమర్ మాస్టర్ డేటాలో కూడా పేమెంట్ టర్మ్ అనేది అసైన్ చేసాం. సో ఈ పేమెంట్ టర్మ్ని బేస్గా చేసుకుని డ్యూ ఆర్ ఓవర్ డ్యూ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇవి మనమే క్రియేట్ చేస్తాం ఈ పేమెంట్ టర్మ్స్ అనేవి. సో ఇవి ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి? ఎగ్జాంపుల్ FBL5N కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే వెళ్ళండి. వెండర్ మాస్టర్ డేటాలో యాజ్ వెల్ యాజ్ కస్టమర్ మాస్టర్ డేటాలో పేమెంట్ టర్మ్ని అసైన్ చేస్తాం. సో ఈ పేమెంట్ టర్మ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్ ఏమవుతుంది? డ్యూ ఆర్ ఓవర్ డ్యూ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. FBL5N ఎంటర్. క్లియర్ ఐటమ్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు యాక్చువల్గా మీరు పెండింగ్ ఏమన్నా ఉంటే డ్యూ చూపిస్తుంది కదా, ఎగ్జిక్యూట్. మనకి ఇక్కడ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ వస్తుంది. ఎలా వస్తుంది? పేమెంట్ టర్మ్ని బేస్గా చేసుకుని డ్యూ ఆర్ ఓవర్ డ్యూ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. పేమెంట్ టర్మ్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. పేమెంట్ టర్మ్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్.
ఓకేనా, బాక్కలండి. నెక్స్ట్ FBL1N వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఓపెన్ ఐటెంలో తీసుకోవాలండి, కంటిన్యూ చేయండి. ఓపెన్ ఐటెంలో తీసుకోవాలి. క్లియర్ ఐటమ్ అంటే ఏంటి, క్లియర్ అయిపోయిన తర్వాత డ్యూ ఉండదు కదా, బట్ కాకపోతే మనం అన్ని క్లియర్ చేసేసాం కాబట్టి క్లియర్ ఐటెంలోకి వెళ్తున్నాం. ఇప్పుడు ఓపెన్ ఐటెంలోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తే బెల్ సింబల్ కనిపిస్తుంది, అంటే పెండింగ్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ అంతా కూడా ఓపెన్ ఐటెంలో కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది, ఆ బెల్ సింబల్ ఎలా వస్తుంది, బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. పేమెంట్ టర్మ్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. At the time of customer master data creation, we can assign the different types of the payment terms, as well as at the time of vendor master data creation, we can configure the different types of the payment terms. Clear? Yes, sir. షీట్ ఓపెన్ చేయండి. నేను 2-3 టైమ్స్ రిపీట్ చేస్తున్నాను అనుకోకండి, చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఇవన్నీ కూడా. సో పేమెంట్ టర్మ్స్ ఎక్కడ చేస్తాము, టీ కోడ్ ఏంటి, OBB8 ఇంటర్వ్యూ క్వశ్చన్. పేమెంట్ టర్మ్స్ ఎక్కడ చేస్తాం మనం, డిఫరెంట్ 0001, 0002, 0003 ఇవన్నీ క్రియేట్ చేస్తాం. ఇవన్నీ ఉన్నాయి సర్వర్లో స్టాండర్డ్గా ఉన్నాయి. బట్ చేయాలంటే ఎక్కడ ఏ టీ కోడ్లో కాన్ఫిగరేషన్ చేస్తాము, OBB8 వెళ్ళండి, SAPలోకి వెళ్ళండి, OBB8 ట్రాన్సాక్షన్ కోడ్. సో OBB8లోకి వచ్చాం. ఇవి పేమెంట్ టర్మ్స్. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ వెంటర్లోకి వెళ్ళొచ్చు. ఓకే, ఎనీవే 0001 ఆల్రెడీ స్టాండర్డ్. డబల్ క్లిక్ చేయండి 0001 పైన. సో 0001 అంటే ఏంటి, 0001 అనేది ఒక పేమెంట్ టర్మ్. సో ఈ 0001 అనేది కస్టమర్ మాస్టర్ డేటాకి అప్లికబుల్ అవుతుంది, వెండార్ మాస్టర్ డేటా కూడా అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ చేసి ఉంటే కనుక ఓన్లీ వెండార్కే అప్లికబుల్ అవ్వాలంటే వెండార్ తీసుకోవాలి, ఓన్లీ కస్టమర్కే అప్లికబుల్ అవ్వాలంటే కస్టమర్ సెలెక్ట్ చేసుకోవాలి. 0001 ఓకేనా, అట్లాగే నెక్స్ట్. ఓకేనా, 0001 స్టాండర్డ్. బ్యాక్ వెళ్ళండి, 1 స్టెప్ బ్యాక్. 0002 డబుల్ క్లిక్ చేయండి. 0002 అంటే ఏంటి, 0002 అనేది కస్టమర్కి అప్లికబుల్ అవుతుంది, వెండార్ కూడా అప్లికబుల్ అవుతుంది. విత్ ఇన్ 14 డేస్లో పేమెంట్ చేయాలి కంపెనీకి. సారీ, కంపెనీ వెండార్ దగ్గర నుండి రా మెటీరియల్ పర్చేజ్ చేస్తాం. విత్ ఇన్ 14, మన ఇండియాలో అంతా క్రెడిట్ బేసిసే కదా, అప్పుగానే జరుగుతుంది. తర్వాత ఎప్పుడో ఇస్తారు, వెండార్ అనేవాడు రా మెటీరియల్ ఇచ్చారు, తర్వాత ఎప్పుడో ఇస్తారు పేమెంట్ అనేది, ఒక 1 మంత్ 2 మంత్ టైం ఉంటుంది. బట్ ఎర్లీగా పే చేశారు, 14 డేస్లో పే చేస్తే ఎంత ఇస్తారు, క్యాష్ డిస్కౌంట్ అనేది 3% ఇస్తాడు. వెండార్ అనేవాడు కంపెనీ డిస్కౌంట్ ఇస్తాడు. 30 డేస్లో పే చేస్తే 2% ఇస్తాడు. అంతే, ఇంకా ఎక్స్ట్రా కాలమ్స్ కావాలంటే అబాప్ యాడ్ చేస్తాడు. ఇక్కడ వీటిని ఏమంటారు, జీ ఫీల్డ్స్ అంటారు. అది సపరేట్ క్లాస్, తర్వాత చెప్తాను. ఎక్స్ట్రా కాలమ్స్ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు, అబాప్ చేస్తారు. సో 0002 పేమెంట్ టర్మ్ అనేది అప్లికబుల్ టు కస్టమర్స్ యాజ్ వెల్ యాజ్ వెండర్స్. 0002 తీసుకోవటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, 0002ని వెండర్ మాస్టర్ ఆ కస్టమర్ మాస్టర్ డేటాలో అసైన్ చేస్తే విత్ ఇన్ 14 డేస్లో పేమెంట్ చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్ అనేది కంపెనీకి వెండర్ ఇస్తారు. విత్ ఇన్ 30 డేస్లో పేమెంట్ చేస్తే 2% క్యాష్ డిస్కౌంట్ అనేది వెండర్ కంపెనీకి ఇస్తాడు. అలాగే 0002 కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేశారు. సో ఇక్కడ ఏమవుతుంది, 30 డేస్లో కస్టమర్ పేమెంట్ చేస్తే కంపెనీ అనేవాళ్ళు కస్టమర్కి డిస్కౌంట్ ఇస్తారు. విత్ ఇన్ 30 డేస్లో పే చేస్తే కంపెనీ అనేవాడు కస్టమర్కి డిస్కౌంట్ ఇస్తారు 2%. ఇట్లా ఉంటాయి అన్నమాట. ఓకేనా, అదనమాట. ఓకే, సో మీరు స్టాండర్డ్ ఇది 0002, లేదంటే ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా చేయొచ్చు, న్యూ ఎంట్రీ పైన క్లిక్ చేసి చేసుకోవచ్చు,
లేదంటే కాపీ యాజ్ పైన క్లిక్ చేయండి. కాపీ యాజ్, ఇవన్నీ ఆటోమేటిక్గా కాపీ అయిపోయినాయి. ఇక్కడ 0002 తీసేసి యూ కెన్ సెటప్ ఎనీ 4 డిజిట్స్, న్యూమరికల్ ఆర్ ఆల్ఫా న్యూమరికల్, ఏవైనా ఇవ్వచ్చు. ఓకేనా? ఎగ్జాంపుల్ మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఇది ఒక పేమెంట్ అరం, మీరు ఎలా కావాలంటే అలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వాల్యూస్ కూడా మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ 14 డేస్లో పే చేస్తే 3% ఉంది, కాదు 14 డేస్లో పే చేస్తే 5% కావాలి, మార్చుకోవచ్చు. సో ఈ 0005 కస్టమర్కి అప్లికబుల్ అవుతుంది, వెండర్ కూడా అప్లికబుల్ అవుతుంది. లేదు ఓన్లీ కస్టమర్కే కావాలంటే కస్టమర్ సెలెక్ట్ చేసుకోండి, వెండర్ రిమూవ్ చేయండి. ఓన్లీ వెండర్కే అప్లికబుల్ అవ్వాలంటే వెండర్ సెలెక్ట్ చేసుకుని కస్టమర్ రిమూవ్ చేయండి. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఓకే, ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. సార్ చెప్పండి. ఇది మనకి పర్సంటేజ్ డిస్కౌంట్ అనేది వన్ స్టాండర్డ్ మినిట్. గా ఉంది కదా సార్? మనకి పర్సంటేజ్ డిస్కౌంట్ స్టాండర్డ్ గానే ఉంటుందా సార్? మనకి వేరే కంపెనీ అంటే మనం లైవ్ లోకి వెళ్ళిన డిపెండ్స్ అండి, తర్వాత వర్క్. డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. ప్రతి కంపెనీకి ఒకేలా ఉండదు. ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి, డౌన్కి వెళ్తే చాలా కనిపిస్తాయి. ఏ అంటే మనం కంపెనీకి ఏ ఒకవేళ విధంగా కావాలో ఆ విధంగా కాన్ఫిగరేషన్ అనేది చేసుకోవాలి మీరు. ఒకవేళ ఎడిట్ చేయాలంటే ఎలా సార్? ఎడిట్ కనిపిస్తుంది కదా, సెలెక్ట్ కాపీ యాజ్ లోకి వెళ్ళారు కదా, అందుట్లో ఎడిట్ చేసి సేవ్ చేసేయడమేనా సార్? అంతే అంతే. ఓకే సార్. ఓ పని చేయండి, 0002 కాపీ చేయండి. 0002 సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసి కాపీ చేయండి. 0003కి వెళ్ళారు మీరు, బాగా వెళ్ళండి. 0002 డబల్ క్లిక్ చేయండి దానిపైన. అలా కాదు, బ్యాక్ వెళ్ళని చెప్తాను, కంగారు పడకండి. 0002 వెయిట్ కాపీ చేయండి. మార్చండి ఇక్కడ కంపెనీ నేమ్ మార్చండి. మీ కంపెనీ కూడా ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఇక్కడ ఏమైనా డిస్క్రిప్షన్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సేవ్ చేయండి. మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అండి, మీ ఇష్టం. ఓకే, సేవ్ చేయండి. ఇది ఒక పేమెంట్ ఓకే సార్. ఎగ్జాంపుల్. ఓకే, 000 ఇది ఒక పేమెంట్ TA55 ఇచ్చారు, లేదంటే స్టాండర్డ్గా ఉన్నాయి కూడా వాడుకోవచ్చు. ఓకే, సో పేమెంట్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. ఈ పేమెంట్ టర్మ్ని వెండర్ మాస్టర్లో అసైన్ చేస్తాం, కస్టమర్ మాస్టర్ డేటాలో కూడా అసైన్ చేస్తాం. పేమెంట్ టర్మ్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్ అంటారు. డ్యూ డేట్ ఫస్ట్ ఒక వెండర్ క్రియేట్ చేద్దాం, వెళ్ళండి. XK01 కంపెనీ కూడా ఇచ్చారు కదా, కింద అకౌంట్ గ్రూప్ తీసుకోవాలి. డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ ఇంటర్నేషనల్ వెండర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం వెండర్ గ్రూప్. కంపెనీ కూడా ఇవ్వండి, TADV డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వండి. ఎంటర్, డ్రాప్ డౌన్ చేయండి, కస్టమర్ నేమ్ ఇవ్వండి. నేమ్ ఇవ్వండి, ఎనీ నేమ్. SAP1 కస్టమర్ నేమ్ SAP1, లేదంటే మీ ఇష్టం. వెండర్స్ ఎలా ఉంటారు? శివశంకర ఎంటర్ప్రైజెస్ టైప్ చేయండి. SAP1 వదిలే, శివశంకర ఎంటర్ప్రైజెస్ లేదా శివ ఎంటర్ప్రైజెస్, ఎట్లయినా పర్వాలేదు. డ్రాప్ డౌన్ చేయండి, ఇక్కడ స్ట్రీట్ ఇవ్వండి. హౌస్ నెంబర్ ఇవ్వండి. పోస్టల్ కోడ్ సిటీ హైదరాబాద్.
రీజన్ ఇవ్వండి. పోస్ట్ బాక్స్ నెంబర్, కింద కూడా పోస్టులు కూడా ఇవ్వండి. ఎంటర్ చేయండి. పోస్టల్ కోడ్ ఇవ్వండి. 5,66,000 ఇవ్వండి. కింద ఇవ్వాలి. మినిమం 6 digits. ఎంటర్. ఎంటర్ చేయండి. ఎంటర్. ఎంటర్. రికన్సిలేషన్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. ఇంటర్నేషనల్ వెండార్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం వెండార్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. షార్ట్ కీ ఇవ్వండి. షార్ట్ కీ డ్రాప్ డౌన్ చేయండి. షార్ట్ కీ ఏమి ఇవ్వాలి? వెండార్ నంబర్. వెండార్ మాస్టర్లో వెండార్ నంబర్ ఇవ్వాలి. లేదంటే పోస్టింగ్ డేట్ కూడా ఇవ్వచ్చు. మేజర్ వెండార్ పోనీ. వెండార్ నంబర్. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4. ఎంటర్. ప్రాబ్లం షీట్. సో పేమెంట్ టర్మ్ మనం OBB8 లో క్రియేట్ చేస్తాం. పేమెంట్ టర్మ్స్ 0001, 0002, 0003, 0004 ఇవన్నీ ఉన్నాయి. ఎగ్జాంపుల్ 0001 ఇద్దాం. లేదంటే డ్రాప్ డౌన్ చేయండి, కిందకి వెళ్ళండి. మనం జస్ట్ నౌ క్రియేట్ చేసాం. ఈ సర్వర్లో టోటల్గా ఎన్ని ఉన్నాయి? 164 పేమెంట్ టర్మ్స్ ఉన్నాయండి. 164 ఉన్నాయి పేమెంట్ టర్మ్స్ అనేవి. మీకు ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఓకే. పేమెంట్ టర్మ్, క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్, ఇది మనం జస్ట్ నో క్రియేట్ చేసాం. ఇదైనా ఇవ్వచ్చు. జస్ట్ నో మనం క్రియేట్ చేసిన పేమెంట్ టర్మ్. లేదంటే 0002, 0002 ఇవ్వండి. ఏదైనా తీసుకోవచ్చు. 0002 ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి. సేవ్ చేయండి. ఇక్కడ ఒక ఎర్రర్ ఫామ్ అయి చూడండి. ఏంటది ఎర్రర్? డబుల్ క్లిక్ చేయండి. పేమెంట్ టర్మ్ 0002 ఇండియన్ కంపెనీ కోడ్ జీ అండ్ పేమెంట్ టర్మ్ బ్లాక్ లో ఉంది చూడండి. ఎందువల్ల బ్లాక్ లో ఉంది? పేమెంట్ టర్మ్ 0002 ఇన్వాలిడ్ ఫర్ ది కంపెనీ కోడ్ ఐజన్ డ్యూ టు. ఓకే. క్లోజ్ చేయండి. సెషన్ క్లోజ్ చేయండి. న్యూ సెషన్ తీసుకోండి. పేమెంట్ టర్మ్ 000, OBB8కి వెళ్ళండి. OBB8 ఇది బ్లాక్ లో ఉంది. 0002 డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ జీ రిమూవ్ చేయండి. సేవ్ చేయండి. ఓకేనా? డేటా వాస్ సేవ్. ఓకేనా? ఇప్పుడు వెళ్ళండి. ఆ సెషన్కి వెళ్ళండి. అండ్ పేమెంట్ టోటల్స్ చూపించాం కదా, సేవ్ చేయండి. సో లాస్ట్లో మెసేజ్ చూసారా? వెండర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. వెండర్ మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం. పేమెంట్ టర్మ్ 0002 ఇచ్చాం. ఓకే. సో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. ట్రాన్సాక్షన్ కోడ్ FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కోడ్ FB60.
డాక్యుమెంట్ డేట్, అమౌంట్ ఇవ్వండి, అమౌంట్ 10,000 ఇవ్వండి, 10,000. రా మెటీరియల్ తీసుకోండి, రా మెటీరియల్ 10,000 ఇవ్వండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇంటర్ ఏమొచ్చింది కనిపించట్లేదు ఇక్కడ. నో అమౌంట్ టోల్ రేంజ్ ఎంటర్ ఫర్ ది కంపెనీ కోడ్. చూడండి, ఒక ఎర్రర్ ఫామ్ అయింది చూడండి, క్లోజ్ చేయండి. ఎర్రర్ ఫామ్ అయింది. ఈ ఎర్రర్ని ఎలా రిజల్యూషన్ చేయాలి? న్యూ సెషన్ తీసుకోండి, న్యూ సెషన్ OB57 అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ OB57. మీరు సెకండ్ కంపెనీ కూడా ఏమైనా క్రియేట్ చేస్తారా? ఇక్కడ ఇవన్నీ ఎవరు డిలీట్ చేస్తున్నారు? న్యూ ఎంట్రీకి వెళ్ళండి, మీ యూజర్ నేమ్ ఇవ్వండి. మీ యూజర్ నేమ్కి మీ టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేయాలి. టోలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్. ఇక్కడ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి, TA. ఇదేనా మీ టోలరెన్స్ గ్రూప్? TATG సేవ్ చేయండి. ఎంప్లాయీస్ టోలరెన్స్ గ్రూప్ ఇది. TATG మీన్స్ ఎంప్లాయీస్ టోలరెన్స్ గ్రూప్. కంటిన్యూ. సో మీ యూజర్కి టోలరెన్స్ గ్రూప్ అసైన్ చేసి ఉండాలి, చేయకపోతే మీకు ఆ విధంగా ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ OB57లో మీ యూజర్ నేమ్ని టోలరెన్స్కి అసైన్ చేయాలి. టోలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్. ఒక ఎంప్లాయీ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే మీకు ఆథరైజేషన్ అనేది ఉండాలి. సో ఇక్కడ మీ టోలరెన్స్ గ్రూప్ని మీ యూజర్కి అసైన్ చేస్తాం. ఓకే, షీట్ ఓపెన్ చేయండి. ఎంటర్ చేయండి. ఫస్ట్ నుంచి ఇవ్వండి. /n FB60. సో వెండార్ తీసుకోండి. ఏ వెండార్ తీసుకోవాలి? జస్ట్ నో మనం క్రియేట్ చేసాం, ఆ వెండార్ ఇవ్వండి. సిమ్యులేట్ చేయండి, సిమ్యులేట్. చూసారా? సేవ్ చేసేయండి. సేవ్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళండి, FBL1N. సో వెండార్ నెంబర్ ఇదేనా? ఓపెన్ ఐటెంలో ఉండాలి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ డ్యూ అవ్వలేదు. ఎందువల్ల అవ్వలేదు? పేమెంట్ టర్మ్ అనేది 0002 ఉంది. అదే 0001 అయితే వెంటనే డ్యూ అవుతుంది. ఇంకా టైం ఉంది మనకి, డ్యూ అవ్వలేదు. ఎందువల్ల? పేమెంట్ టర్మ్ అనేది 0002 తీసుకున్నాం. వెండార్కి ఎంత పేమెంట్ చేయాలి? కంపెనీ వాళ్ళు 10,000 చేయాలి. ఎర్లీగా పేమెంట్ చేస్తే కంపెనీకి క్యాష్ డిస్కౌంట్ వస్తుంది. 0002 అంటే ఏంటి? క్యాష్ డిస్కౌంట్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో క్యాష్ డిస్కౌంట్ కూడా ఎంట్రీలో యాడ్ అవ్వాలి. క్యాష్ డిస్కౌంట్ అనేది కూడా ఎంట్రీలో యాడ్ అవ్వాలి. మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తారు, మరి క్యాష్ డిస్కౌంట్ పిక్ అవ్వాలి. ఎలా పిక్ అవుతుంది? షీట్ ఓపెన్ చేయండి. సో డ్యూ ఆర్ ఓవర్ డ్యూ సింబల్ అనేది ఎలా వస్తుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. డౌన్కి వెళ్ళండి. సో చూడండి, వెయిట్. వెండార్ క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటి? వెండార్ గివెన్ క్యాష్ డిస్కౌంట్, దిస్ ఇస్ కంపెనీ ఇన్కమ్. కంపెనీకి ఇన్కమ్ వస్తుంది, అంతే కదా? వెండార్ క్యాష్ డిస్కౌంట్ అంటే కంపెనీకి ఇన్కమ్ అనమాట.
మీరు వెండార్కి 1,00,000 రూపీస్ పే చేయాలి. 3% క్యాష్ డిస్కౌంట్ ఇచ్చారు. 3% క్యాష్ డిస్కౌంట్ ఇచ్చారు. 3% క్యాష్ డిస్కౌంట్ ఇచ్చారు. అంటే 1,00,000లో 3,000 రూపీస్ డిస్కౌంట్ రావాలి, యాడ్ అవుతుంది. సో ఎనీవే వెండార్ గివెన్ క్యాష్ డిస్కౌంట్, దిస్ ఈస్ కంపెనీ ఇన్కమ్. అంతే కదా? డౌన్కి వెళ్ళండి. డౌన్కి వెళ్ళండి. డౌన్కి వెళ్ళండి. సో ఓబీ బేట్ కాన్ఫిగరేషన్ చేసాం మనం. వెండార్ పేమెంట్ టర్మ్స్, వెండార్ మాస్టర్ క్రియేట్ చేసాం, ఎంట్రీ పోస్ట్ చేసాం. నెక్స్ట్ క్రియేట్ క్యాష్ డిస్కౌంట్, ఒక జిఎల్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ జిఎల్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. వెళ్ళండి, ట్రాన్సాక్షన్ కోడ్ FS00. ఒక జిఎల్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నాం. ఎందువల్ల? క్యాష్ డిస్కౌంట్ అనేది యాడ్ అవ్వాలి, ఎంట్రీలో యాడ్ అవ్వాలి. సో క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటి? ఇన్కమ్, కంపెనీకి ఇన్కమ్. ఇక్కడ ఇన్కమ్ రిలేటెడ్ జిఎల్ గ్రూప్స్ ఏమీ లేవు కాబట్టి మనకి ఇన్కమ్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలంటే జిఎల్ గ్రూప్ని బేస్గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్ని క్రియేట్ చేస్తాం. సో OBD4 వెళ్ళండి, ట్రాన్సాక్షన్ కోడ్ OBD4లో జిఎల్ గ్రూప్స్ ఉంటాయి. /n OBD4 క్లోజ్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. అదర్ ఇన్కమ్ తీసుకుందాం. అదర్ ఇన్కమ్ తీసుకుందాం. అదర్ ఇన్కమ్ గ్రూప్. సో ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని మనం జిఎల్ మాస్టర్స్ని క్రియేట్ చేద్దాం. అదర్ ఇన్కమ్ అనేది ఒక జిఎల్ గ్రూప్. బేస్డ్ ఆన్ ది జిఎల్ గ్రూప్ వీ కెన్ క్రియేట్ ది జిఎల్ మాస్టర్. మన ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్కి జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా లింక్ అయి ఉంటాయి. నెంబర్ ఎంత? 300, 100. ట్రాన్సాక్షన్ కోడ్ FS00. వెళ్ళండి, 300, 100 నెంబర్ ఇవ్వాలి. క్రియేట్ క్లిక్ చేయండి. 300, 100 నెంబర్ ఎంత ఉంది? 300, 100. డ్రాప్ డౌన్ చేయండి. అదర్ ఇన్కమ్, షార్ట్ టెక్స్ట్, క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. లాంగ్ టెక్స్ట్ ఆల్సో సేమ్, క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. కంట్రోల్ డేటా, క్రింద లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, సేవ్. డేటా వాస్ సేవ్డ్. సో ఈ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అనే జిఎల్ అకౌంట్ ఆటోమేటిక్గా పిక్ అవ్వాలి ఎంట్రీలో. ఎలా పిక్ అవుతుంది? షీట్ ఓపెన్ చేయండి. ఇంటర్వ్యూ క్వశ్చన్, క్యాష్ డిస్కౌంట్స్ ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి? OBXU ట్రాన్సాక్షన్ కోడ్లో మనం అసైన్ చేస్తాం. క్యాష్ డిస్కౌంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ బేస్డ్ ఆన్ ది OBXU ట్రాన్సాక్షన్ కోడ్. పేమెంట్ టర్మ్ని బట్టి క్యాలిక్యులేట్ అవుతుంది డ్యూ ఆర్ ఓవర్ డ్యూ అనేది. బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్ it will be calculated due or overdue. బట్ ఇన్వాయిస్లో ఎలా ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది పేమెంట్ క్యాష్ డిస్కౌంట్ అనేది? బేస్డ్ ఆన్ ది OBXU. వెండార్ క్యాష్ డిస్కౌంట్స్ ఎక్కడ చేస్తారు? AT కోడ్లో చేస్తారా అని ఇంటర్వ్యూలో అడుగుతారు. OBXU ట్రాన్సాక్షన్ కోడ్ చెప్పాలి. వెళ్ళండి, ట్రాన్సాక్షన్ కోడ్ OBXU. కంటిన్యూ. పోస్టింగ్ కీ పైన క్లిక్ చేయండి. పోస్టింగ్ కీ
ఎస్ అనండి. డ్రాప్ డౌన్ చేయండి. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ జిఎల్ అకౌంట్ అసైన్ చేయండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తీసుకోవడం లేదు సార్, ఒక సెకండ్. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ జస్ట్ నౌ పే చేస్తాం. క్యాష్ డిస్కౌంట్ ఇదా, ఇదే కదా, ఇవ్వండి. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? ఇది ఓబిఎక్స్యులో చేస్తాం. ఓబిఎక్స్యులో క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ జిఎల్ అకౌంట్ అసైన్ చేస్తాం. దీన్ని బేస్గా చేసుకుని ఆటోమేటిక్గా క్యాష్ డిస్కౌంట్ అనేది ఇన్వాయిస్లో యాడ్ అవుతుంది. సేవ్. కంటిన్యూ. సారీ, ఇక్కడ పోస్టింగ్ ఈ పైన క్లిక్ చేయండి. 40-50 ఉండాలి. ఇక్కడ 40-50 ఉన్నాయా లేవో చూసుకోండి. ఉంటే ఓకే, లేకపోతే యాడ్ చేసుకోవాలి. సేవ్. సో వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ ఇచ్చారు. అకౌంట్ నంబర్ ఇవ్వండి. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి? మీది ఇవ్వకూడదు, మీది ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. సో క్లోజ్ చేయండి. సో వెండర్కి మనం పేమెంట్ చేస్తున్నాం. క్లోజ్ చేయండి. పేమెంట్ చేస్తున్నాం కాబట్టి బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు, ఇవ్వండి. ఇక్కడ ఏమి ఇవ్వాలి? వెండర్కి పేమెంట్ చేస్తున్నాం, బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా ఇవ్వాలి, ఇవ్వండి. ఎంత పేమెంట్ చేయాలి మనం? 10,000 కదా. 10,000లో క్యాష్ డిస్కౌంట్ ఎంత? విత్ ఇన్ 14 డేస్లో పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్ వస్తుంది మనకి. రిమైనింగ్ ఎంత? 9,700. క్యాష్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాం మనం? ఎంత? 3%. 3%. 3% కదా. అవును సార్. అంటే 10,000 ఎంట్రీ పోస్ట్ చేసాం, 9,700 ఇవ్వండి. నెక్స్ట్ కింద ఏ వెండర్ ఇన్వాయిస్ క్లియర్ అవుతుందో ఆ వెండర్ తీసుకోవాలి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చూసారా? 300 రూపీస్ క్యాష్ డిస్కౌంట్, 10,000 ఇన్వాయిస్ వాల్యూ. ఎంటర్డ్ అమౌంట్ 97,000, అసైన్డ్ అమౌంట్ 9,700. ఎంటర్డ్ అమౌంట్ 9,700, అసైన్ అమౌంట్ 9,700, 300 రూపీస్ క్యాష్ డిస్కౌంట్, 3%. ఓకే, గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. చూసారా? క్యాష్ డిస్కౌంట్ జిఎల్ అకౌంట్ ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయింది, మీరు ఇవ్వలేదు. ఎలా పిక్ అయింది? బేస్డ్ ఆన్ ది ఓబిఎక్స్యూ ట్రాన్సాక్షన్ కోడ్. 300 ఎలా పిక్ అయింది? మీరు ఎంటర్ చేశారా? 300 మీరు ఇచ్చారా? ఈ జిఎల్ అకౌంట్ మీరు అసైన్ చేశారా? యాడ్ చేశారా? ఎంట్రీలో చేయలేదు. ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది ఓబిఎక్స్యూ ట్రాన్సాక్షన్ కోడ్. సేవ్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. షీట్ ఓపెన్ చేయండి. ఓకే, సో OBB8లో పేమెంట్ టర్మ్స్ అనేవి కాన్ఫిగరేషన్ చేస్తాం. ఈ పేమెంట్ టర్మ్ ని వెండర్ మాస్టర్ డేటాలో అసైన్ చేస్తాం, ఎంట్రీ పోస్ట్ చేసాం. క్యాష్ డిస్కౌంట్ అనేది పిక్ అవడం కోసం క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాము. ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ని OBXCలో అసైన్ చేస్తాం. OBXCలో అసైన్ చేస్తాం. ఫైనల్ గా F-53లో క్లియర్ చేసాం.
క్లియరా? ఓకేనా? ఎస్ సార్. ఓకే, వన్ మోర్ ఎంట్రీ. సరే, వెండార్ మాస్టర్ డేటాలో పేమెంట్ టర్మ్ 0002 ఇచ్చాం మనం. ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి. ఎగ్జాంపుల్ FB60 వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60కి వెళ్ళండి. సేమ్ వెండర్ తీసుకోండి. అమౌంట్ ఇన్వాయిస్ డేట్ 20,000 ఇవ్వండి. అమౌంట్ టెక్స్ట్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి. రా మెటీరియల్ కన్జంప్షన్ తీసుకోండి. రా మెటీరియల్ చూసారా? వెయిట్ ఇక్కడ చూడండి. 14 days లో పే చేస్తే ఎంత వస్తుంది డిస్కౌంట్, 30 days లో పే చేస్తే ఎంత, తర్వాత డ్యూ అవుతుంది. ఇక్కడ పేమెంట్స్కి వెళ్ళండి. పేమెంట్స్ చూసారా? 0002 ఏ రోజు డ్యూ అవుతుంది ఇన్వాయిస్ అనేది. 14 days లో పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్, 30 days లో పే చేస్తే 2%. అసలు మనం డిస్కౌంట్ ఏమి ఇవ్వట్లేదు. 0001గా కూడా మార్చుకోవచ్చు దీన్ని. డిస్కౌంట్ ఏమి యాడ్ అవ్వదు, వెంటనే పేమెంట్ చేసేయాలి. 0001 కూడా ఇవ్వచ్చు, అంటే వెంటనే డ్యూ అయిపోతుంది. సరే, సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ పోస్ట్ చేయండి. పోస్ట్ సార్ మీరు వెయిట్ చేయండి, తర్వాత మాట్లాడదాం. మిడిల్లో డిస్టర్బ్ చేయకండి. వెళ్ళండి. కస్టమ్ వెండార్ ఇన్వాయిస్ సారీ వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5 FBL1N వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇది 20,000 వెండార్ ఇన్వాయిస్ మనం క్లియర్ చేయాలి. న్యూ సెషన్ తీసుకోండి. F-53 డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. సో ఏ వెండర్ బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాం కదా. సో 20,000లో 6% క్యాష్ డిస్కౌంట్ అంటే ఎంత? 19,400 ఇవ్వండి. 19,400 ఇక 20,000 ఇచ్చినా కూడా ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది. అది నాకు యాక్చువల్గా ఆప్షన్ ఒకటి మర్చిపోయాను. ఓకే, రైట్. తర్వాత డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఏమి ఇవ్వాలి? ఏ వెండార్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నారో ఆ వెండార్ ఇన్వాయిస్ ఇవ్వాలి. ఇవ్వండి. ఆ వెండార్ నెంబర్ ఇవ్వాలి. ఆ వెండార్ తీసుకోవాలి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చూసారా? 600 క్యాష్ డిస్కౌంట్. ఎంటర్డ్ అమౌంట్ 19,400. అసైన్ అమౌంట్ 19,400. నాట్ అసైన్ 00. సిమ్యులేట్. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. చూసా? వెయిట్ ఇక్కడ మీరు ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, వెండార్ క్యాష్ డిస్కౌంట్ ఎలా ఫామ్ అవుతుందంటే చెప్పాలి. ఇది క్లీనింగ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుందంటే చెప్పాలి. సేవ్ ఈ ఎంట్రీ చెప్పండి. ఓకే. FB60 సో మనం 0002 వెండార్ మాస్టర్ డేటాలో అసైన్ చేసాం. సో అసైన్ చేయలేదు. 0001 ఉంది వెండార్ మాస్టర్ డేటాలో. 0001 ఉంది. ఎలా మార్చుకోవాలి? వెళ్ళండి. FB60 వెండార్ తీసుకోండి. అంతకుముందు క్రియేట్ చేసిన వెండార్, ఈరోజు చేసింది కాకుండా వేరే వెండార్ తీసుకోండి. ఓకే, అమౌంట్ ఇవ్వండి 20,000.
రా మెటీరియల్ ఇవ్వండి. ఓకే, అమౌంట్ ఇవ్వండి, ఎంటర్ చేయండి, డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. సారీ, పేమెంట్స్లోకి వెళ్ళండి, పేమెంట్స్ చూసారా 0001 ఉంది. మరి 0002 పేమెంట్ టర్మ్ చేంజ్ చేసుకుంటారా? చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. కొన్ని వెండర్ మాస్టర్లో 0002 ఉంది, 0001 కూడా మార్చుకోవచ్చు. అంటే ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో పేమెంట్ టర్మ్ని మార్చుకోవచ్చు. క్లియరా? క్లియరా కదా? ఎగ్జాంపుల్ కంపెనీ కూడా ఇచ్చారు, ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి, ఏం కాదు. చూసారా పిక్ అయింది, చూసారా సిమ్యులేట్ పోస్ట్. క్లియర్ చేసుకోవచ్చు మీ ఇష్టం. మీకు ఏ పేమెంట్ టర్మ్ కావాలంటే ఆ పేమెంట్ టర్మ్ని ఎంట్రీ పోస్టింగ్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది వెండార్ క్యాష్ డిస్కౌంట్స్ అంటారు. వెండార్ క్యాష్ డిస్కౌంట్ని యాక్చువల్గా ఎలా చెప్పాలి? పేమెంట్ టర్మ్ అంటారు. పేమెంట్ టర్మ్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. పేమెంట్ టర్మ్స్ ఏటీ కోడ్లో చేస్తారు, OB8లో చేస్తారు. వెండార్ క్యాష్ డిస్కౌంట్ రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఏం చేస్తారు? OBXUలో క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ GL అకౌంట్ని అసైన్ చేస్తాం. దాన్ని బేస్గా చేసుకుని ఆటోమేటిక్గా ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో క్యాష్ డిస్కౌంట్ అనేది ఇన్వాయిస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. క్లియరా? షీట్ ఓపెన్ చేయండి. ఇది OBXUలో పేమెంట్ టర్మ్స్ ఉంటాయి. సో పేమెంట్ టర్మ్ రిఫ్లెక్ట్ అవ్వాలంటే OBXUలో అసైన్ చేస్తాం క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. సో ఇది వెండర్ క్యాష్ డిస్కౌంట్. నెక్స్ట్ క్లాస్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ టుమారో డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? అర్థమైందా? కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ టుమారో డిస్కస్ చేద్దాం. క్లియరా? కొంచెం పైకి వెళ్ళండి, ఇక్కడ ఉన్నాయి కదా, కొంచెం వెళ్ళండి పైకి. పైకి వెళ్ళండి. సో వెండర్ క్రియేషన్ వెండర్ క్రియేషన్ XK01 MM, FK02 FI, XK01 MMT కోడ్, FK02 FI. అదే S/4HANA అయితే BP ఉపయోగిస్తాం వెండర్ క్రియేషన్ చేయడానికి. వెండర్ చేంజ్ XK02 బిలాంగ్స్ టు MMT కోడ్, FK02 FIT కోడ్. వెండర్ డిస్ప్లే XK01 MMT కోడ్, FK03 FIT కోడ్. S/4HANAలో ఇవేమీ పనిచేయవు. S/4HANAలో వెండర్ క్రియేషన్, వెండర్ చేంజ్, వెండర్ డిస్ప్లే ఈ టీ కోడ్స్ పనిచేయవు. ఎలా చేస్తాము? BP బిజినెస్ పార్ట్నర్ ద్వారా వెండర్ మాస్టర్ ఆర్ కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. అవి చేంజ్ చేయాలన్నా కూడా ఒకటే, ఈ 60 కోడ్స్ అవసరం లేదు S/4HANAలో. క్లియర్ కదా? వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ కంప్లీటెడ్. టుమారో కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ చేద్దాం. క్లియర్? అర్థమైందా? మన డౌట్స్ ఉన్నాయా? క్లియరా? క్లియర్ సార్. క్లియర్ సార్. వెంకటేష్ అర్థమైందా మీకు కూడా? అర్థమైంది సార్. నెక్స్ట్ క్లాస్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్. సేమ్ ఆపోజిట్ గా ఉంటుంది అంతే. వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఎలా ఉందో కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ కూడా అలాగే ఉంటాయి, కానీ టీ కోడ్స్ అవి చేంజ్ అవుతాయి. సో వెండర్ క్యాష్ డిస్కౌంట్ అంటే కంపెనీకి ఇన్కమ్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అంటే కంపెనీకి ఎక్స్పెన్సివ్. మీరు 1 lakh రూపీస్ ప్రోడక్ట్ని 50,000 డిస్కౌంట్లో అమ్మేశారు, కంపెనీకి ఎంత లాసు? 50,000 అట్లా. సో టుమారో we will discuss about the కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్. ఓకే, రైట్. సో కొంతమంది ఫీజెస్ పే చేయాల్సిన వాళ్ళు ఉన్నారండి. ఆల్రెడీ 1% రిమూవ్ చేశాను. పేమెంట్ చేయాల్సిన వాళ్ళు పేమెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. బాయ్, గుడ్ నైట్.